రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రిగా కందుల దుర్గేష్ తన పదవికి సార్థకత చేకూర్చారు. తన నటనతో అదరగొట్టేశారు. పల్నాటి పౌరుషం ఏకపాత్రాభినయంలో బాలచంద్రుడి పాత్రలో నటనా వాచకాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఇతర ప్రజాప్రతినిధులతో కరతాళ ధ్వనులు చేయించారు. దుర్గేష్ రాజమహేంద్రవరంలో జరిగిన నంది నాటకోత్సవాల్లో బాలచంద్రుడి పాత్రను పోషించి ప్రేక్షకులను అబ్బురపరిచారు. సినిమా నిర్మాత కూడా అయిన దుర్గేష్ కళాశాల స్థాయి నుంచి నాటకాలు వేస్తున్నారు. అప్పుడు కూడా బాలచంద్రుడి పాత్రే పోషించడం విశేషం. అలా ఆయన ఆ పాత్రలో ఒదిగిపోయారు. అలాగే ఉపసభాపతి రఘురామకృష్ణరాజు కూడా దానవీర సూర్ణకర్ణ చిత్రంలో ఎన్టీఆర్ ధరించిన దుర్యోధనుడి పాత్రను పోషించి అలరించారు. ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు నిర్వహించారు. దీనిలో భాగంగా గురువారం రాత్రి అమరావతిలోని ఎస్ కన్వెన్షన్ సెంటర్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో దుర్గేష్, రఘురామకృష్ణరాజుతో పాటు పలువురు తమ కళా ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఫెడరల్ విద్యాశాఖను రద్దు చేసినట్లు ప్రకటించారు. భారత్లో కేంద్ర ప్రభుత్వం తరహాలోనిదే అమెరికాలో ఫెడరల్ ప్రభుత్వం. వ్యయ కోతల్లో భాగంగా విద్యాశాఖను రద్దు చేస్తున్నామని, ఇకపై ఆయా రాష్ట్రాలే విద్యాశాఖను పర్యవేక్షిస్తాయని వెల్లడించారు. విద్యాశాఖ రద్దుకు సంబంధించిన ఫైలుపై ట్రంప్ సంతకం చేశారు. మహిళా రక్షణ కోసం పోలీస్ శాఖ ప్రవేశపెట్టిన శక్తి యాప్పై విద్యార్థులకు పోలీసుల అవగాహన కల్పించి యాప్ను వారి ఫోన్లలో ఇన్స్టాల్ చేయిస్తున్నారు. దీనిలో భాగంగా రాజమహేంద్రవరంలోని వివిధ విద్యాసంస్థల్లో పోలీసు అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు స్వీయ రక్షణపై మెలకువలు నేర్పారు. ఈ వేసవిలో నగరంలో చలివేంద్రాల ఏర్పాటుకు నగరపాలక సంస్థ అనుమతి తప్పనిసరి అని కమిషనర్ కేతన్ గారు స్పష్టం చేశారు. బాటసారులు, వాహనదారుల దాహార్తిని తీర్చేందుకు రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పుష్కరఘాట్, కంబాల చెరువు, వాటర్ వర్క్స్ ప్రాంతాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దాతలు, స్వచ్ఛంద సంస్థలు గోకవరం బస్టాండ్, జేబీ చౌక్ కూడలి, పేపర్ మిల్ దగ్గర, కోరకొండ రోడ్లోని మామిడిపళ్ళ మార్కెట్, క్వారీ మార్కెట్ కూడలి, లాలా చెరువు జంక్షన్ వంటి ప్రాంతాల్లో ప్రజలకు ఉచిత తాగునీరు అందించనున్నారు. చలివేంద్రాలు ఏర్పాటు చేయడానికి ఆసక్తి గల సంస్థలు మరియు సంఘాలు నగరపాలక సంస్థ నుండి ముందుగా అనుమతి పొందవలెను. అనుమతి కోసం ఏఈని 9849908350 ఫోన్ నెంబర్లో సంప్రదించాలని సూచించారు. నగరపాలక సంస్థ పరిధిలో 2057 మంది పన్ను బకాయిదారులకు ఆస్తి జప్తు కోసం నోటీసులు ఇచ్చామని, అందులో 1629 మంది పన్ను చెల్లింపుదారుల నుండి 309.11 లక్షలు వసూలు చేశామని కమిషనర్ కేతన్ గారు వెల్లడించారు. అలాగే 222 మంది ఇళ్లకు కుళాయి కనెక్షన్లు నిలుపుదల చేస్తామని పేర్కొన్నారు. బకాయిల వసూలుకు కఠిన చర్యలు తీసుకుంటామని, కరెంటు కనెక్షన్ కూడా నిలుపుదల చేయడానికి కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రెవెన్యూ అధికారులు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, పరిపాలనా కార్యదర్శులు తమకు నిర్దేశించిన లక్ష్యాల మేరకు పన్నులు వసూలు చేయాలని టెలికాన్ఫరెన్స్లో ఆదేశించారు. డిప్యూటీ కమిషనర్ ఎస్ వెంకటరమణ, రెవెన్యూ అధికారులు కేబీఆర్ రవికుమార్, సి శ్రీనివాసరావు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, పరిపాలనా కార్యదర్శులు మరియు రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, మీరు చూస్తున్నది సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. హంద్రి నీవాపై శాసన మండలిలో వాడివేడి చర్చ. రాయలసీమను సస్యశ్యామలం చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని మంత్రి నిమ్మల స్పష్టం. శాసన మండలిలో చైర్మన్ సహా వైసీపీ సభ్యులను కూటమి నేతలు అవమానిస్తున్నారు. ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆరోపణలు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉన్మాదంతో వ్యవహరిస్తోంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కురుముట్ల శ్రీనివాసులు ధ్వజం. విద్యుత్ స్మార్ట్ మీటర్స్ పేరుతో విద్యుత్ మీటర్ రీడర్లను రోడ్డున పడేయకండి. భీమవరం విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద ధర్నా. హంద్రీనివా కాలువకు లైనింగ్ పనులు ప్రవాహం పెంచడంపై శాసనమండలిలో వైసీపీ సభ్యుల ఆరోపణలకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ధీటుగా సమాధానం చెప్పారు. హంద్రీనివా కాలువకు లైనింగ్ పనులు ప్రవాహం పెంచడంపై శాసనమండలిలో వైసీపీ సభ్యుల ఆరోపణలకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ధీటుగా సమాధానం చెప్పారు. హంద్రీనివా ద్వారా 2025 జూన్ కల్లా రెట్టింపు జలాలు ప్రవహించేలా సీఎం చర్యలు తీసుకున్నారన్నారు. హంద్రీనివా ప్రవాహాన్ని 2200 క్యూసెక్కుల నుంచి 3850 క్యూసెక్కులకు పెంచాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారని తెలిపారు. ఏ ప్రాజెక్టుకు కేటాయించిన రీతిలో బడ్జెట్లో 3240 కోట్లు హంద్రీనివాకు కూటమి ప్రభుత్వం కేటాయించిందని వెల్లడించారు. ప్రవాహం పెంచి కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని పలు ప్రాంతాలకు నీటిని అదనంగా తరలిస్తామన్నారు. రాయలసీమను సస్యశ్యామలం చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని మంత్రి నిమ్మల స్పష్టం చేశారు. కీసుక్కులకి పెంచేటువంటి విధంగా మరి ఈ రోజు పనులు మొదలుపెట్టి రేపు 2025 జూన్ కల్లా ఈ రెట్టింపు జలాలు హెచ్ఎన్ఎస్ఎస్ లో ప్రవహించేటువంటి విధంగా ఉత్తర్వులు ఇవ్వడం, ఆ పనులు జరుగుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే జీడిపల్లి రిజర్వాయర్ 216 నుంచి 400 కిలోమీటర్స్ వరకు కూడా ప్రస్తుతం కేవలం 1200 క్యూసెక్కులు మాత్రమే ఉన్నటువంటి స్థితిలో
దీన్ని 2200 క్యూసెక్కులకి పెంచేటువంటి విధంగా, అంటే ఇప్పుడున్నటువంటి వాటర్ని డబల్ చేసేటువంటి విధంగా కూడా టెండర్స్ పిలిచి ఈ వర్క్ కూడా 2025 జూన్ కల్లా పూర్తి చేసి ఆ యొక్క వాటర్ని ఆ రాయలసీమ పర్టికులర్ గా హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా అందించాలనేటువంటి సంకల్పంతో 3240 కోట్ల అధ్యక్ష బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ప్రాజెక్ట్ కి కేటాయించినటువంటి విధంగా హంద్రీనేవాకి 3240 కోట్లు కేటాయించి ఈ పనుల్ని త్వరితగతంగా పూర్తి చేస్తున్నాం అధ్యక్ష. ఏదైతే ఇప్పుడు గౌరవ సభ్యులు ఏదైతే చెప్పారో భూగర్భ జలాల గురించి చెప్పడం జరిగిందో మరి చాలా క్లియర్ గా, అంటే ఏదైతే ఇప్పుడు చాలా క్లియర్ గా 0 కిలోమీటర్ దగ్గర నుంచి ఏదైతే మనం 216 దాకా ఏదైతే ఇప్పుడు జలాలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రస్తుతం 2200 ఉన్నాయి. దీన్ని 3850కి ఇప్పుడు మనం పెంచబోతూ ఉన్నాం. అంటే ఏదైతే 1650 క్యూసెక్కులు అదనంగా ఇప్పుడు పెరగబోతూ ఉంది ఈ సంవత్సరంలో. దీన్ని తర్వాత మళ్ళీ 6300కి పెంచడం ద్వారా 4000 క్యూసెక్కులు పెరగబోతూ ఉన్నాయి. ఏదైతే 216 కిలోమీటర్స్ వరకు. అదేవిధంగా 216 నుంచి 400 వరకు చూస్తే ఇప్పుడు 1200 ఉంటే ఈ సంవత్సరం 2200 పెంచబోతూ ఉన్నాం. భవిష్యత్తులో ఇంకా ఇది పెరుగుతున్నటువంటి పరిస్థితి మాల్యాల్లో పెంచినప్పుడు. అంటే ఈ పెరిగినటువంటి జలాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా రాయలసీమకు ఉపయోగపడేటువంటి విధంగానే. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఇది ఎక్కడో కుప్పం నియోజకవర్గానికి తీసుకెళ్ళడానికి ఏదైతే లైనింగ్ చేస్తున్నారని వీళ్ళు ఒక అపోహలు, అబద్ధాలు, అసత్యాలు మాట్లాడేటువంటి పరిస్థితి. చాలా క్లియర్ గా కుప్పం నియోజకవర్గానికి వెళ్ళేది దీంట్లో 160 క్యూసెక్కుల నీరు అధ్యక్ష. అంటే ఏదైతే ఈ సంవత్సరం మనం 3850 క్యూసెక్కులు ఏదైతే పెంచుతున్నామో అందులో వెళ్ళేది 160 తీసేస్తే ఇంకా దగ్గర మరి 3700 క్యూసెక్కులు అక్కడే ఏదైతే కర్నూలు, అనంతపురం, చిత్తూరుకు ఉండేటువంటి పరిస్థితి అని చాలా క్లియర్ గా నెంబర్ 1 క్లియర్ చేస్తున్నాను అధ్యక్ష. రెండవది ఏదైతే భూగర్భ జలాల గురించి ఏదైతే మాట్లాడారు, అంటే ఇప్పుడు ఏదైతే ఈ హెచ్ఎన్ఎస్ఎస్ కి సంబంధించి ఇప్పుడు 2000 క్యూసెక్లు 2200 ఉన్న దాన్ని మనం 3850 పెంచడం ద్వారా ఏదైతే ప్రత్తికొండ ఈవేళ 37 చెరువులు ఉన్నాయి అధ్యక్ష ప్రత్తికొండ నియోజకవర్గంలో. అదేవిధంగా డోన్ నియోజకవర్గం ఉంది అధ్యక్ష, 35 చెరువులు ఉన్నాయి అధ్యక్ష. ఇంకా నందికొట్కూరు, కొడుమూరు, పాణ్యం, ఆలూరు, ఎమ్మెనుగూరు ఏవైతే ఉన్నాయో ఈ కర్నూలు జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో అన్నిటికి కూడా ఈ పెరిగినటువంటి నీరు ద్వారా డైరెక్ట్ గా వాళ్ళ నియోజకవర్గాలకి నీరు పోతుంది. ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి చెరువులకు కూడా ఈ రోజు నీరు నింపే. శాసనమండలిలో చైర్మన్ సహా వైసీపీ సభ్యుల పట్ల కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఖండించారు. శాసనమండలిలో చైర్మన్ సహా వైసీపీ సభ్యుల పట్ల కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఖండించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్రీడా పోటీల్లో మండలి చైర్మన్ పై వివక్ష చూపించారన్నారు. సీఎం, స్పీకర్ ఫోటోలు వేసి మండలి చైర్మన్ ఫోటో వేయకుండా ప్రోటోకాల్ ఉల్లంఘించారని ధ్వజమెత్తారు. వ్యక్తిగతంగా మండలి చైర్మన్ ను కించపరచడం సబబు కాదన్నారు. స్పీకర్ గారు, ముఖ్యమంత్రి గారి తాలూకా ఫోటోస్ తప్ప చైర్మన్ గారి ఫోటోను ఎక్కడా కూడా వేయకపోవడం అనేది అది వేలెత్తి అడిగాం. అధికారుల మీద చర్య తీసుకోమన్నాం. ఎవరైతే దీన్ని అసత్వం వహించారో, ఎవరైతే దీన్ని ఈ విధంగా చేశారో అని చెప్పి అది కూడా ప్రభుత్వం తరఫున కూడా సానుకూలంగా చెప్పారు, చర్య తీసుకుంటామని చెప్పారు. చాలా సంతోషం. చర్య తీసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకూడదు, ఇలాంటి పార్షియాలిటీ ఉండకూడదు. సభ అంటే శాసనసభ కంటే శాసనసభ ఇంకా గౌరవంగా ఉండాలి. అంతే కించపరిచేట్టుగా సభాధ్యక్షులు కానీ మెంబర్లు కానీ ఎవరిని కానీ ఉండకూడదు అనేది మా ఉద్దేశం. అది కూడా వీళ్ళు చెప్పడం జరిగింది. ఏమైనప్పటికీ కూడా సభలో ప్రశ్నోత్తరాల్లో కానీ లేకపోతే చెప్తున్నది కానీ అధికార దురుంతో వచ్చి వారు పెడుతున్న అహంకారపూరితమైన వారితో సమాధానాలు కానీ ఒక అడిగిన ప్రశ్నకు వచ్చి సరైన సమాధానం కానీ అటు నుంచి రాకపోవడం అనేది చాలా శోచనీయం, చాలా బాధాకరం కూడా. ఏమనంటే మీరు వచ్చి మీకు అలవాటు, మీరు వాకౌట్ చేసుకోవడానికి వాకౌట్ ఎందుకు చేస్తారండి? మాకు సరదా, మాకేమైనా మాకు కాదా? మేము కూర్చున్న తర్వాత, మేము మాట్లాడిన తర్వాత చైర్మన్ గారు వచ్చి రూలింగ్ ఇచ్చిన తర్వాత చైర్మన్ గారు వచ్చి బిల్ బి పాస్ అయిన తర్వాత మళ్ళీ సభ్యులు మాట్లాడితే మరి కూర్చుంటే దానికి విలువ ఉందండి, దానికి ఆలోచన ఏముందండి? అందుకే మేము సభ నుంచి వాకౌట్ వచ్చాము. కాబట్టి ఈ ప్రభుత్వానికి ఈ చట్టసభల పట్ల ఏమాత్రమే గౌరవం ఉందో, ఏమాత్రమే వాళ్ళ ఆలోచనలో ఏ విధంగా ఆలోచిస్తున్నారో మరి రాష్ట్ర ప్రజానికి చూడమని చెప్పి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉన్మాదంతో వ్యవహరిస్తోందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు మండిపడ్డారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉన్మాదంతో వ్యవహరిస్తోందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు మండిపడ్డారు.
తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కోట్లాది మంది ప్రజల గుండెల్లో మహోన్నతమూర్తిగా కొలువైన స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి పేరును తొలగించడం ఈ ప్రభుత్వం వల్ల అవుతుందా అని ప్రశ్నించారు. వైఎస్ఆర్ విగ్రహాలను ధ్వంసం చేయడం, ఆయన పేరును అన్ని చోట్ల తొలగించడం వంటి దుర్మార్గమైన చర్యలు కూటమి ప్రభుత్వ కక్షపూరిత విధానాలకు అద్దం పడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో రాజులు యుద్ధాలు చేసిన తర్వాత ఓడించిన రాజ్యంను ధ్వంసం చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేవారని, నేడు కూటమి పాలనలో రాష్ట్రంలో అటువంటి పరిస్థితి కనిపిస్తోందని దుయ్యబట్టారు. ముసల్తనంలో కూడా చెప్తారు ఏంటి ఈ విధ్వంసం. దాదాపు మేము 60-70 సంవత్సరాలు ఎన్నో ప్రభుత్వాలు మేము చూసినాం. ఆనాడు ఎన్టీ రామారావు చూసినాం, దివంగత నేత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వాన్ని చూసినాం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని చూసాం. ఇటువంటి విధ్వంసము ప్రజలను భయపెట్టే ప్రభుత్వాన్ని మేము ఎప్పుడు చూడలేదు. మీకు చేతనైతే ఒక ఊరిని కానీ ఒక ప్రాంతాన్ని కానీ డెవలప్ చేయాలి. అటువంటి పోగా ఈరోజు మీరు వివచ్చం చేసే నేపథ్యంలోనే నిన్న జరిగిన కర్నూలు జిల్లా కొడుమూరులో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని విధ్వంసం చేస్తారు. రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రానికి కానీ ఈ రాష్ట్ర ప్రజలకు చేసిన సంక్షేమ పథకాలు, ఆయన ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ అయితేమి, ఫీజు రియంబర్స్మెంట్ అయితేమి సువర్ణ అక్షరాలతో చెక్కబడినాయి. ఈరోజు దేశంలోనే వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలన ఒక రోల్ మోడల్గా వెళ్ళింది, దాంట్లో సందేహం లేదు. ఈరోజు మీరు కర్నూలు జిల్లా కొడుమూరు ప్రాంతంలో మన రాజశేఖర రెడ్డి విగ్రహం ధ్వంసం చేయొచ్చు, అదే బాపట్లలో చేసి ఉండొచ్చు, స్వయం నాగార్జున యూనివర్సిటీలో ఎంతోమంది వేల మంది చదువుకున్న విద్యార్థుల మీద అక్కడ విగ్రహం తొలగించింది కావచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా మీకు ఇష్టం వచ్చిన ప్రాంతాల్లో మీకు ఎక్కడ మీకు కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఇష్టం వచ్చింది మీకు ఏదైతే రాజ్యాధికారంలో ఉన్న నాయకులు కవింపు చర్యలకు క్యాడర్ అంతా మొత్తం రెచ్చిపోయి రకరకాలు చేస్తుంది. దాంతోపాటు వదలకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని కూడా బెజవాడ నడిబడున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహా శిల్పి, దానిపైన రాజ్యాంగ నిర్మాత, ఆయన విగ్రహం కూడా ధ్వంసం చేయాలని అక్కడ కూడా మా ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు విగ్రహాన్ని యొక్క పేరును కూడా చేశారు. లాస్ట్ దాని పేరు చెరిపేసి చివరకు అంబేద్కర్ విగ్రహం కూడా దాన్ని ధ్వంసం చేయాలని ప్రయత్నించారు. ఈ లోపల మీడియా మిత్రులు, అంబేద్కర్ యొక్క ఆలోచన పరులు, మధ్యస్థంగా ఉండేవాళ్ళు, రాజ్యాంగం లోబడిన వ్యక్తులు అందరూ కూడా అక్కడికి వచ్చేందుకే యొక్క ఎల్లో సిబ్బంది అంతా వరుసగా ఒకటొకటి బయటకు వచ్చే పరిస్థితి చూస్తున్నాం. లేకపోతే అది కూడా నడిబొట్టున ఈరోజు బెజవాడలో నడిబొట్టున డాక్టర్ బిఆర్ మీద 120 అడుగులు దాన్ని కూడా కొట్టేవాళ్ళు. అంటే దీన్ని బట్టి మీరు ఓవరాల్గా అధికారాన్ని పూర్తిగా గాలి కుదిలేసి ఏదైతే ఈ రాష్ట్రంలో గతంలో చేసిన రాజశేఖర రెడ్డి కావచ్చు, రాజశేఖర కుమారుడుగా జగన్మోహన్ రెడ్డి 4 ఇంతలు ముందుకు పోయి ఇంకా ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న వ్యక్తిని ఏ విధంగా దెబ్బతీయాలా, వాళ్ళ అంశాలను ఏ విధంగా దెబ్బేయాలా, వాళ్ళని ఏ విధంగా భయభ్రాంతం చేసిన విధంగా ఈరోజు చేయడం అనేది కూడా నిజంగా చాలా. విద్యుత్ స్మార్ట్ మీటర్స్ పేరుతో విద్యుత్ మీటర్ రేడర్లను రోడ్డున పడేయవద్దని, ఏ రాష్ట్రంలో లేని స్మార్ట్ మీటర్లు మనపై రుద్దడం దారుణమని, మీటర్స్ రేడర్ పొట్టలు కొట్టొద్దని, వారికి సంస్థలోనే ప్రత్యామ్నాయం చూపి ఉద్యోగ భద్రత కల్పించాలని విద్యుత్ మీటర్ రేడర్స్ జిల్లా గౌరవాధ్యక్షులు కోనాల భీమారావు డిమాండ్ చేశారు. విద్యుత్ స్మార్ట్ మీటర్స్ పేరుతో విద్యుత్ మీటర్ రేడర్లను రోడ్డున పడేయవద్దని, ఏ రాష్ట్రంలో లేని స్మార్ట్ మీటర్లు మనపై రుద్దడం దారుణమని, మీటర్ రేడర్స్ పొట్టలు కొట్టొద్దని, వారికి సంస్థలోనే ప్రత్యామ్నాయం చూపి ఉద్యోగ భద్రత కల్పించాలని విద్యుత్ మీటర్ రేడర్స్ జిల్లా గౌరవాధ్యక్షులు కోనాల భీమారావు డిమాండ్ చేశారు. తమ అపరిష్కృత సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ విద్యుత్ మీటర్ రేడర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం చిన్నరంగనిపాలెం యూనియన్ బ్యాంక్ నుంచి విద్యుత్ ఎస్ఈ కార్యాలయం వరకు ప్రదర్శన, విద్యుత్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి డిమాండ్స్తో కూడిన వినతిపత్రం విద్యుత్ శాఖ ఎస్ఈ ఆలపాటి రఘునాథ్ బాబు, ఈ నరహర్ శెట్టి, వెంకటేశ్వరరావులకు సమర్పించారు. స్మార్ట్ మీటర్ల ప్రత్యామ్నాయ మార్గం కల్పిస్తాము, అలాగే ఎస్కోరో ద్వారా జీతాలు చెల్లిస్తామని, మాకు అదే ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. హామీ ఇచ్చి కూడా సంవత్సరం దాటిపోతుంది, దాని మీద ఎటువంటి స్పందన లేదు. పోగా ఈ రోజున అతి త్వరగా ఈ స్మార్ట్లను వెలిగించి మా 4500 మంది కుటుంబాలని రోడ్డు పాలన చేసే పరిస్థితి ఏర్పడింది. దాని గురించి మేము గత ప్రభుత్వం మాకు అన్యాయం చేసిందనే ఉద్దేశంతోనే మేము ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎలక్షన్ ముందు కలిసి చంద్రబాబు నాయుడిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, మినిస్టర్ని, అలాగే సీఎండీని, ఎమ్మెల్యేని, ఎంపీలను అందరూ కలిసి మా వినతం తెలియజేశాము. అప్పుడు మీకు మా ప్రభుత్వం మీకు ప్రత్యామ్నాయ మార్గం కల్పిస్తామని మాటిచ్చారు. మాటను తీసి గట్టు మీద పెట్టారు. మరి మా బతుకులు రోడ్డు మీద వేసే పరిస్థితి తీసుకొచ్చారు. అందుకని మాకు వెంటనే ప్రత్యామ్నాయ మార్గాలు కల్పించాలని, లేని పక్షంలో
మేము మా రాష్ట్ర కమిటీ ఇచ్చిన నిర్ణయం మేరకు రేపు జరిగే కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నాను, సీఎండీ ధర్నాను కార్యక్రమాన్ని ఫాలో అవుతామని. రాష్ట్రంలో సుమారు 20 సంవత్సరాలకు పైగా విద్యుత్ మీటర్ రీడర్సు వాళ్ళ విద్యుత్ బిల్లులు తీసి ఉపాధి పొందుతున్నారు. ఈ రాష్ట్రంలో దాదాపుగా వేలాది మంది ఈ విద్యుత్ మీటర్ రీడర్లుగా పనిచేస్తూ 20 ఏళ్లకు ఉపాధి పొందుతూ ప్రజలకు సేవలు అందిస్తూ ఉన్నారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల్లో భాగంగా ఇవాళ కేంద్రంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమో ముందుకు రానప్పటికీ కూడా ఇవాళ ఏపీలో విద్యుత్ స్మార్ట్ మీటర్లు తీసుకొచ్చి ఇవాళ ప్రజలపైన మోయలేనటువంటి విపరీతమైనటువంటి భారాన్ని మోపడం, అట్లాగనే విద్యుత్ మీటర్ రీడర్లుగా ఉన్నటువంటి వాళ్ళ ఉపాధికి తీవ్రమైనటువంటి నష్టం కలిగించేలాగా ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ స్మార్ట్ మీటర్లను తీసుకొస్తూ ఉంది. ఈ విద్యుత్ స్మార్ట్ మీటర్లో అందరికీ కూడా అన్యాయం జరిగేటువంటి అంశం. ఆనాడు లోకేష్ ఇవాళ ఎవరైతే మంత్రిగా ఉన్నాడో లోకేష్ ఆ రోజు ఆ వేళ ఉన్నటువంటి ఐసీ ప్రభుత్వం విద్యుత్ స్మార్ట్ మీటర్లను అంగీకరిస్తూ సంతకం పెట్టినటువంటి దానికి వ్యతిరేకంగా విద్యుత్ స్మార్ట్ మీటర్లో ప్రజా వ్యతిరేకం, ఉపాధికి వ్యతిరేకం అని చెప్పి విద్యుత్ మీటర్లు తీసి రోడ్డుపై వేసి పగలగొట్టినటువంటి ఘటనని ఇవాళ మంత్రి గారు గమనంలో తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా. పారమైన ఈ స్పాట్ బిల్లింగ్ విధానం ఆనాడు ముఖ్యమంత్రి గవర్నర్ నారా చంద్రబాబు నాయుడు గారు ఉండగా ప్రారంభించారు. మేము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 4,000-5,000 మంది జీవనోపాధి చేస్తున్నాం. 2019 ముందు ఒక ప్రభుత్వం మమ్మల్ని పర్మనెంట్ చేసేస్తానని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు, కానీ ఏమీ లేదు. కరోనా టైంలో 4,500 మంది మీటర్ రీడర్లను మా కుటుంబ జబ్బులు వదిలి ఈ రీడింగ్ చేయడం డోర్ డోరు వెళ్ళి రీడింగ్ తెచ్చాము, సంస్థ రెవెన్యూ తెచ్చాము. కానీ అప్పటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీటర్ రీడర్లకి కనీసం వసతులు కల్పించలేదు, కనీసం సెక్యూరిటీ ఏమి కల్పించకుండా మా చేత గొడ్డు సాకరి చేయించుకున్నారు. ఈ రెస్టారెంట్ ఇళ్ళ కటింగ్లు, కాంట్రాక్టర్దారులు ఆల్ కటింగ్లే. ఇందులో బాగుంది ఎవరంటే మీటర్ రీడర్ ఎవడ వెంచేలు తిన్నది ఎవడ లేడు. ఒక ప్రభుత్వ అధికారులు తిన్నారు, ప్రభుత్వంతో కట్ చేసిన ఆల్ మింగేశారు, మిగతా కాంట్రాక్టర్ దోచి తెప్పేశారు తప్ప ఈ మీటర్ రీడర్లకు ఎప్పుడు సామాన్య న్యాయంగా జీతం రాలేదు. కాబట్టి ఎస్క్రో అకౌంట్ ద్వారా జీతం ఇవ్వాలి, ప్రత్యామ్నాయ ఉపాధి విద్యుత్ ఉపాధి కల్పించాలి. విద్యుత్ రీడర్స్ సమస్యలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉద్యోగ వ్యతిరేక విధానాలని మరి నిర్మించుకోవాలని మనం ఏఐటీసీ ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. మరి రీడర్స్ మరి డోర్ టు డోర్ తిరిగి ఎంతో కష్టపడి మరి ప్రభుత్వానికి ఆదాయం కల్పిస్తున్నటువంటి ఈ రీడర్స్ని మరి ఆ స్థానంలోనే స్పాట్ మీటర్స్ని బిగించి ఈ ఉద్యోగస్తుల అన్యాయం చేయటం చాలా దురదృష్టకరం. ఏదేమైనా ఈ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులకి సమాన పనికి సమాన వేతనం 151 జీవో మరి సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. దాన్ని మూలన పెట్టి ఈ విద్యుత్ రీడర్స్ యూనియన్ అలాగే అక్కడున్న అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ కూడా అన్యాయం చేసి ఆ కుటుంబాలను పొట్ట పెట్టుకునే పరిస్థితి కల్పిస్తుంది. ఏదేమైనా వీళ్ళ సమస్య మరి ఆ రీడర్స్నే మరి డోర్ టు డోర్ తిరుగుతున్న స్పాట్ మీటర్లు బిగించిన వాళ్ళందరికీ ప్రత్యేక ఉద్యోగాలు ఇవ్వాలి. శ్రీకాళహస్తిపట్నంలోని శ్రీ జ్ఞానప్రసూనాంబ దేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో గురుదక్షిణామూర్తి స్వామివారికి వైభవంగా అభిషేకాలు నిర్వహించారు. శ్రీకాళహస్తిపట్నంలోని శ్రీ జ్ఞానప్రసూనాంబ దేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో గురుదక్షిణామూర్తి స్వామివారికి వైభవంగా అభిషేకాలు నిర్వహించారు. వేద పండితులు వివిధ రకాల ద్రవ్యాలతో స్వామివారిని అభిషేకించి ప్రత్యేక హారతులు సమర్పించి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు స్వామివారి అభిషేకాలను తిలకించి తీర్థప్రసాదాలను స్వీకరించారు.
జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ అలగనాథ స్వామివారి దేవస్థానంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు స్వామివారి ఏకాంత సేవతో ముగిశాయి. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ అళగనాథ స్వామివారి దేవస్థానంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు స్వామివారి ఏకాంత సేవతో ముగిశాయి. స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి వేద పండితుల ఆధ్వర్యంలో వివిధ రకాల పుష్పాలతో పుష్పయాగం నిర్వహించారు. అనంతరం స్వామివారికి 12 రకాల ప్రసాదాలు నైవేద్యంగా సమర్పించి ఏకాంత సేవా కార్యక్రమం సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. స్పీకర్ అయితే ఎవరికి గొప్ప అంటూ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ధ్వజమెత్తారు. స్పీకర్ అయితే ఎవరికి గొప్ప అంటూ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ధ్వజమెత్తారు. నూకాంబిక అమ్మవారి ఆలయానికి సంబంధించి మీడియా సమావేశంలో గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అని సంబోధిస్తే తనను కించపరిచేలా విమర్శలు చేయించారన్నారని మండిపడ్డారు. 2019 డిసెంబర్ తర్వాత టెండర్లు పిలిచి నూకాంబిక అమ్మవారి గుడి కడితే టీడీపీ హయాంలో కట్టామని స్పీకర్ చెప్పుకోవడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. స్పీకర్ అయితే ఎవరికి గొప్ప? నీకు గొప్ప, మీ కార్యకర్తలకి, పార్టీ నాయకులకు గొప్ప, మాకేంటి గొప్ప? ఇలాంటి తప్పుడు కార్యక్రమాలు, తప్పుడు నీతి మలిన కార్యక్రమాలు మాట్లాడితే మేము కూడా ఇదే రీతిలో మాట్లాడతాం. ఏమంటావు నువ్వు? తెలుగుదేశం పార్టీ హయాంలోనే నూకాల తల్లి టెంపుల్ కట్టామని చెప్పి అంటావు. అసలు నీకు బుద్ధి ఉందని చెప్పి అడుగుతున్నా ఆయన పాత్రని, అసలు సిగ్గు ఉందా అని చెప్పి అడుగుతున్నా. అంటే ఏది లేనిపోయిన మాటలు మాట్లాడితే ప్రజలు నమ్ముతారు అనుకుంటున్నావు. అది 2019 డిసెంబర్లో టెండర్లు జరిగిన తర్వాత కడితే మరి నువ్వు కట్టేసని చెప్పి పెద్ద బిల్డప్లు, సొల్లు కబుర్లు, మరి పనికిమాల మాటలు మాట్లాడుతున్నాడు అయ్యన్న పాత్రుడు. ఇంకోటి అడుగుతాడు, ఈరోజు చూస్తే నిజంగా 10 లక్షల రూపాయలు సీఎంఆర్ గారు ఇచ్చారు. వారు సీఎంఆర్ గారి ద్వారా ఎవరైతే మా చైర్మన్ ఉన్నారో దాని మీద నాకు ప్రతి పైసా కూడా దానికి ఖర్చు పెడితే దానిపై కూడా ఆరోపణలు. మరి ఇదే అంటున్నా, మీరు ఆరోపణ చేస్తున్నా కదా అయ్యన్న పాత్రుడు. మరి 20 లక్షల రూపాయలు సీఎంఆర్ గారు మీకు శ్మశానానికి ఇస్తే దాని మీద ఆరోపణలు చేయు. ఎందుకంటే నీది కదా అది సీఎంఆర్ గారు డైరెక్ట్గా చేయొచ్చు. ఇదే మేము 10 లక్షల రూపాయలు సీఎంఆర్ గారి ద్వారా మా పార్టీ మరి చైర్మన్ ద్వారా చేస్తే ఇది తప్పు. అంటే నువ్వు చేస్తే నిజాలు, మేము చేస్తే అబద్ధాలు.
నువ్వు చేసేది నీతి, నేను చేసేది అవినీతి. ఈ విధంగా నువ్వు కూడా మాట్లాడుతున్నావంటే నీతుల గురించి అవినీతుల గురించి మాట్లాడుతున్నావు, చాలా సిగ్గేస్తుంది. అసలు నువ్వు ఎంత అవినీతి పరుడవో మాకు తెలియదని చెప్పి అడుగుతున్నా. ఈరోజు చూస్తే మరి ఇక్కడ రోలుగొండ మండలంలో క్వారీల్లో లక్షల రూపాయలు ఏ విధంగా దండేస్తారో మాకు తెలియదని అడుగుతున్నా. ఏమని అడిగితే ఏపీ ట్యాక్స్ అంటారు. ఏపీ ట్యాక్స్ అంటే ఆంధ్రప్రదేశ్ ట్యాక్స్ అనుకున్నాం, కాదట. త్వరలోనే వస్తుందంటే ఏ అంటే ఏంటి, పి అంటే ఏంటి, త్వరలో వస్తుంది. అవన్నీ కూడా తీస్తాం మేము. ఏ విధమైన అవినీతి పరుడవో నీతి పరుడవో అవన్నీ కూడా ప్రజలు చెప్తారు నీకు అందరు కూడా. ఇదే కాకుండా ఆనాడు లాటరైట్ బిల్డప్లు ఇచ్చి అట్టుకుంటా అని చెప్పి ఈ రోజేమో లాటరైట్ రైట్ అంటున్నాను. నువ్వు మాకు నీతి కబుర్లు అవినీతి కబుర్లు చెప్పను సిగ్గుజెట్టి అని చెప్పి అయినపోతాడు అంటున్నాను. అంటే ఇప్పటికైనా సరే ఇలాంటి సొల్లు కబుర్లు నీతులు చెప్పద్దు ఎవరికి, నువ్వు పెద్ద అవినీతి. ఇలాంటి సొల్లు కబుర్లు ఎందుకు మాని, బుద్ధి లేని మాటలు మాని, మరి ఏదైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చావో అవి నెరవేర్చడానికి చూడు తప్ప మరి ఇలాంటి సొల్లు కబుర్లు చెప్పొద్దని చెప్పి అయినపోతాడు చెప్తున్నాను. ఒకటే చెప్తారు, రేపు రాబోయే రోజులు ఎన్నికలు వస్తున్నాయి, నువ్వు ఇచ్చిన హామీలుగా నెరవేర్చకపోతే ఏ ఇంటికి వెళ్ళినా సరే ప్రజలందరూ కూడా తరిమి కొట్టి చెప్పులతో కొట్టే పరిస్థితి తీసుకొస్తారని చెప్పి ఈ ప్రజలందరూ కూడా తెలుసుకో. ఇప్పుడు ఏదైతే అయిన పద్ధతి నువ్వు మాట్లాడుతున్నావో, 10 లక్షల రూపాయలు జరిగిన మాట్లాడుతున్నావో, ఆ దేవుడు ఉన్నాడు, ఆ తల్లి ఉంది. ఎవడైతే తప్పుడుగా మాట్లాడో నువ్వు కానీ నీ తాలూకు మనుషులు ఎవడైతే తప్పు మాట్లాడో ఆ తల్లే మీకు అందరికీ కూడా శిక్ష విధిస్తుందన్న సంగతి మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఇప్పటికైనా తప్పుడు మాటలు తప్పుడు కార్యక్రమాలు మానకపోతే ఇదే విధమైన దూరంలో మేము కూడా నీకు సమాధానం చెప్తామని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నాం. జై జగన్. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి 15% నిధులు కేటాయించాలని బీఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి నాగారం ప్రసాద్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి 15% నిధులు కేటాయించాలని బీఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి నాగారం ప్రసాద్ డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో చేర్చినట్లుగా నిధులను కేటాయించాలని సూచించారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో ఆయన మాట్లాడుతూ ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లు, రాష్ట్రంలోని ఇతర యూనివర్సిటీలకు అదనంగా 100 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. విద్యారంగానికి పొరుగు రాష్ట్రాలైన బీహార్లో 21.4% నిధులు, ఢిల్లీలో 21.57% నిధులు కేటాయిస్తే తెలంగాణలో మాత్రం కేవలం 7.3% నిధులు కేటాయించడం సరికాదన్నారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. రాజమహేంద్రవరంలోని స్థానిక తాడితోట జంక్షన్లో గల సంహిత డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థులు జాతీయ సేవా పథకం వారి ఆధ్వర్యంలో ప్రముఖ అంతరిక్ష వ్యోమగామి సునీత విలియమ్స్ భూగ్రహం మీదకు విచ్చేసినందుకు గాను హార్దిక శుభాకాంక్షలు ర్యాలీ రూపంలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ తోట రామకృష్ణ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జి బాలకృష్ణ, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు సిహెచ్ రామకృష్ణ, ఎస్కేపి భాను, పి హర్షిత సునందిని, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. హంద్రి నివాపై శాసన మండలిలో వాడివేడి చర్చ. రాయలసీమను సస్యశ్యామలం చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని మంత్రి నిమ్మల స్పష్టం. శాసన మండలిలో చైర్మన్ సహా వైసీపీ సభ్యులను కూటమి నేతలు అవమానిస్తున్నారు. ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆరోపణలు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉన్మాదంతో వ్యవహరిస్తోంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కురుముట్ల శ్రీనివాసులు ధ్వజం. విద్యుత్ స్మార్ట్ మీటర్స్ పేరుతో విద్యుత్ మీటర్ రీడర్లను రోడ్డున పడేయకండి. భీమవరం విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద ధర్నా. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.